క్షత్రియవేరి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే మనం ఉన్న మురళీనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి నియాన్ మోటార్స్ మహీంద్రా ఆథరైజ్డ్ డీలర్స్ వీళ్ళు అందిస్తున్నటువంటి సేవలేంటి, అసలు కస్టమర్స్కి వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఎందుకంటే డోర్ టు డోర్ సర్వీసెస్ని అందిస్తున్నటువంటి ఏకైక సంస్థగా నియాన్ మోటార్స్ అయితే గుర్తించబడింది. దానికి కలిగినటువంటి కృషి ఏంటి, అసలు ఎవరెవరు టీం వర్క్ చేసి ఇంత 4 సంవత్సరాల్లో ఒక విప్లవాత్మకమైన విజయాన్ని సాధించేటటువంటి అవకాశాన్ని కల్పించింది ఎవరు అనే చాలా విషయాలు ఈరోజు మనం మేనేజర్ శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మహేంద్ర నమస్కారం సార్. యాక్చువల్లీ ఏంటంటే నియాన్ మోటార్స్ అనేసరికి లేటెస్ట్గా స్టార్ట్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్. 4 years అయింది మీరు ప్రస్థానం స్టార్ట్ చేసి. సో ఈ 4 ఏళ్లలో కూడా మీరు ఒక సక్సెస్ని అందుకోగలిచారు. ఈ సక్సెస్ని అందుకోవడానికి అసలు ఫౌండర్స్ ఎవరు, దీన్ని స్థాపించాలనే ఒక ఉద్దేశం ఎవరికి కలిగింది, ఎవరు దీన్ని స్థాపించడం అనేది జరిగింది? నియాన్ మోటార్స్ అనే సంస్థని హర్ష హనుమ గారు, బులుసు చంద్రశేఖర్ గారు ఇద్దరు యంగ్ పర్సన్స్ స్టార్ట్ చేశారు. నియాన్ మోటార్స్ అనే సంస్థ 2013 ఫిబ్రవరిలో స్థాపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్గా ఉంటారు. వాళ్ళు కొత్త సంస్థను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు 2013లో 5 బ్రాంచ్లుగా ఈ సంస్థను విస్తరించడం జరిగింది. సార్ 2013లో స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ 5 బ్రాంచులతో స్టార్ట్ అయిందన్నారు. సో ఇప్పుడైతే మనం తెలుసుకున్నట్లయితే కనుక దాదాపుగా 13 బ్రాంచులు ఉన్నట్లుగా తెలుస్తుంది 3 జిల్లాల్లో. ఇంత త్వరగా ఇంత తక్కువ కాలంలో 13 బ్రాంచులు విస్తరించడానికి గల కారణం ఏంటి, సర్వీసెస్ ఏ విధంగా పెరిగాయి? ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందడానికి కారణం మా హర్ష హనుమ గారు, ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఎందుకంటే 5 బ్రాంచులతో ఉండి మేము కస్టమర్స్కి సరైన సేవలు అందించలేకపోతున్నాము అని తలిచి వారు కస్టమర్లకి దగ్గరికి అనమాట, అంటే మన 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో చాలా పెద్దగా విస్తరించి ఉంది. అందువల్ల కస్టమర్స్ మన దగ్గరికి రావడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ దగ్గర మన బ్రాంచ్ని స్థాపించినట్టయితే వాళ్ళకి దగ్గరగా మనం అన్ని రకాల సేవలు, సేల్స్, సర్వీసు, స్పేర్స్ అవైలబిలిటీ ఇవన్నీ సేవలు అందించడానికి అనుగుణంగా ఈ బ్రాంచ్లను విస్తరించడం జరిగింది. మొదట మన నియాన్ మోటార్స్ అనే మెయిన్ బ్రాంచ్ మురళీనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో స్థాపించడం జరిగింది. అంతేకాకుండా విజయనగరంలో స్థాపించడం జరిగింది, అలాగే శ్రీకాకుళంలో స్థాపించడం జరిగింది. అంతేకాకుండా నర్సీపట్నం, అనకాపల్లిలో కూడా మనకి మొట్టమొదటిసారిగా 5 బ్రాంచీలుగా స్థాపించారు. అంతేకాకుండా దీన్ని చిన్న విడుదలగా కంటిన్యూగా అనమాట. యాక్చువల్గా మా దగ్గర కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, అంతేకాకుండా ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి, పర్సనల్ కార్స్ ఉన్నాయి, ఎస్యూవీస్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ అంటే అన్ని రకాల కస్టమర్ని మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంత దూరం రావాలంటే, ఒక పలాస నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. చాలామంది మా కస్టమర్స్ మా పలాసలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే మాకు చాలా సదుపాయంగా ఉంటుందని కోరుకున్నారు. అది ఆలోచించిన మా ఎండి హర్ష హనుమ గారు పలాసలో కస్టమర్ కోసం అక్కడ మన బ్రాంచ్ని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా రాజాంలో స్థాపించారు, శ్రీకాకుళం జిల్లాలో, అలాగే విజయనగరం జిల్లాలో రామభద్రపురంలో స్థాపించడం జరిగింది, పార్వతీపురం స్థాపించడం జరిగింది. అంతేకాకుండా కొత్త వలసలో స్థాపించడం జరిగింది. అలాగే వైజాగ్ డిస్టిక్లో మనం గాజువాకలో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేసాం. గాజువాకని చాలా పెద్దగా ఇండస్ట్రియల్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ గాజువాకలో. అందువల్ల గాజువాకలో కూడా ఒక పెద్ద బ్రాంచ్ని, సేల్స్ ఉంది, సర్వీస్ కూడా మనకి ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. ఆటోనగర్లో సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, పాడేరులో కూడా మనం కస్టమర్లు మాకు, ఎందుకంటే మహేంద్ర కస్టమర్స్ యాక్చువల్గా
రూరల్ ఏరియాలో ఎక్కువ మాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల మనం పాడేరులో కూడా ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. సార్ యాక్చువల్లీ సేల్స్ పరంగా అయితే మా అందరికీ ఒక అవగాహన ఉంది, అంటే ఒక షోరూంలో సేల్స్ అనేవి ఉంటాయి. అండ్ సర్వీసింగ్ సెక్షన్కి వస్తే మాత్రం ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? అసలు నియాన్ మోటార్స్ అనే ఒక ఆథరైజ్డ్ డీలర్ని కస్టమర్స్ ఎందుకు అంతలా ట్రస్ట్ చేస్తున్నారు? అసలు నియాన్ మోటార్స్ స్థాపించిన ఉద్దేశమే ప్రజలకి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. హర్షానువ గారు, CEO గారు, మన కస్టమర్ సర్వీస్ ఎంత బాగుంటే అంత మన సేల్స్ అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అందువల్ల కస్టమర్లకి ఏవైతే సర్వీస్ అవసరాలు ఉంటాయో, సర్వీస్ మనం యాక్చువల్గా మురళీనగర్లో సర్వీస్ సెంటర్ ఉంది. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఒక వెహికల్ ఏదైనా తీసుకొచ్చినట్టయితే మన దగ్గరికి తీసుకొస్తే మళ్ళా మొత్తం ఒక 7-8 అవర్స్లో మనం ఫుల్ సర్వీస్ చేసి మనం మళ్ళీ కస్టమర్స్కి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గాజువాకలో కూడా మాకు సర్వీస్ సెంటర్ ఉంది. అంతేకాకుండా అన్ని శ్రీకాకుళం, విజయనగరంలో కూడా సేల్స్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. స్పేర్ పార్ట్స్ కూడా కస్టమర్లకి ఒక నమ్మకమైన స్పేర్ పార్ట్స్, మహేంద్ర జెన్యూన్ స్పేర్ పార్ట్స్ మాత్రమే అందిస్తాం మేము. అంతేకాకుండా ఫ్యాబ్రికేషన్ వర్క్ మనం బయట చేయించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫ్యాబ్రికేషన్ చేసుకోవాలి, కమర్షియల్ కస్టమర్స్ ఫ్యాబ్రికేషన్ చేసుకోవాలనుకుంటే మా దగ్గరే చేంజ్ చేస్తాం. మంచి నాణ్యతమైన సరుకుతో మనం ఫ్యాబ్రికేషన్ చేసిస్తాం. అందువల్ల మా బ్రాంచీకి మీద నమ్మకం, కస్టమర్లకి చాలా నమ్మకం కలిగింది. అందువల్ల మా సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొన్నది. ఈ 3 జిల్లాల్లో మహేంద్ర నెంబర్ 1 ఆథరైజ్డ్ డీలర్గా అనడంలో ఏ విధమైన సందేహం లేదు. యాక్చువల్లీ 2015లో మహీంద్ర వారు 9 స్పెషల్ వెహికల్స్ని డిజైన్ చేసి ఒకేసారి లాంచ్ చేసి ఆటోమొబైల్ రంగంలోనే ఒక విప్లవాత్మక మార్పుని తీసుకొచ్చారు. ఈ మార్పుని అంటే ఒకేసారి 9 వెహికల్స్ని లాంచ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. దాన్ని సేల్స్ విషయంలో కూడా ఆథరైజ్డ్ డీలర్స్ అందరూ కూడా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అలా కృషి చేసి మీరు ఎలా విజయాన్ని సాధించారు? 9 వెహికల్స్ తాలూకా లాంచింగ్ తర్వాత వాటి ప్రమోషన్స్ ఎలా ఉండేవి? మార్కెట్ రోజు రోజుకి నూతన బొరవడులు పొందుతుంది. కొత్త కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా మహేంద్ర వారు సరికొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. 2015లో ఒకేసారి 9 కొత్త ప్రొడక్ట్స్ని అందించడం జరిగింది. దానిలో మెయిన్ XUV 500. దిస్ ఈజ్ ఏ ప్రీమియం SUV అండి. ఈ SUV అనేది ఏంటంటే కొత్త ఫీచర్స్ అందించారు, స్టైలిష్ ఫీచర్స్ అందించారు, సేఫ్టీ ఫీచర్స్ అందించారు. అంతేకాకుండా ప్రీమియం వచ్చేదానికి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ అనే ఫీచర్ని అందించారు. స్టైలిష్గా చాలా అందంగా వెహికల్ని తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా సరికొత్త ప్రొడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. యంగ్ SUV అనే వెహికల్ని, స్మాల్ వెహికల్ SUV సెగ్మెంట్లో మహేంద్ర వారు ఎప్పటి నుంచో నెంబర్ 1గా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా స్మాల్ వెహికల్ సెగ్మెంట్లో యంగ్ SUV అనే వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. 2015 సంవత్సరంలో స్టార్టింగ్ ప్రైస్ 4,60,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రూ బ్లూ SUV అంటే ట్యాంక్ లైక్ డిజైన్తో ఒక కాంపాక్ట్ SUV లాంచ్ జరిగింది. అది TUV 300 అనే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కమర్షియల్ రంగంలో మహేంద్ర వారు నెంబర్ 1 జీతో అనే ప్రోడక్ట్ను లాంచ్ చేయడం జరిగింది. జీతోలో 7 వేరియంట్స్ ఆర్ అవైలబుల్ అండి. 7 వేరియంట్స్ కస్టమర్ లోడ్ వెహికల్ అనమాట. అది దాంట్లో కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేయడం జరిగింది. 7 వేరియంట్, ఒకే ప్రోడక్ట్లో 7 వేరియంట్ లాంచ్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా సుప్రో వ్యాన్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంపీరియర్ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా 9 ప్రోడక్ట్స్ని ఒకేసారి మార్కెట్లో లాంచ్ చేయడం వల్ల కస్టమర్స్కి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను అందించడం జరిగిందండి. 2015 తర్వాత నూతనంగా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి? అండ్ మోర్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు నియాన్ మోటార్స్ తరపు నుంచి ప్రమోషన్స్ని అంటే వాటిని ఎలా మార్కెట్లోకి ప్రమోట్ చేస్తుంటారు? అంటే రోడ్ షోస్ ద్వారానా, లేకపోతే ఏమైనా బ్రోచర్స్, పాంప్లెట్స్ ఇలాగా కమర్షియల్గా మీరు తీసుకునేటటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఆ ప్రోడక్ట్ యొక్క ప్రమోషన్కి యూస్ఫుల్ అవుతుంది. ఆ విధంగా నియాన్ మోటార్స్ ఎలా కాస్త క్రియేటివిటీగా ఆలోచిస్తుంటారు? మహేంద్ర సంస్థ వారు ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల హంగులతో దాన్ని లాంచ్ చేస్తారు. అదేవిధంగా నియాన్ మోటార్స్ అనే సంస్థ కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మన పాత కస్టమర్లందరికీ తెలియజేయడం కోసం అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా లాంచ్ చేస్తాం. అంతేకాకుండా మేము సేల్స్ ప్రమోషనల్ యాక్టివిటీ పెద్ద ఈవెంట్స్ ఒకటి కండక్ట్ చేస్తుంటాం. అంతేకాకుండా డ్రాయింగ్ కాంపిటీషన్, చిన్నపిల్లల కోసం డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అంతేకాకుండా సేల్స్ యాక్టివిటీ ప్రమోషన్స్లో భాగంగా మనం
ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో వైద్య సదుపాయాలు కలగజేస్తున్నాం. సేల్స్తో పాటు సర్వీస్ని దగ్గరగా అందిస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ షోరూంలో ఉన్నటువంటి కొత్త ప్రోడక్ట్స్ ఏంటి, అవి వాటి తాలూకా సేల్స్ ఎలా ఉంది అండ్ బేసిక్ కాస్ట్ లెవెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మహేంద్ర వారు ఎప్పటికప్పుడు నూతనమైన టెక్నాలజీని, నూతనమైన స్టైల్ని అందించడంలో ఎప్పుడు ముందుంటారని మీకు తెలిసిన విషయమే. కొత్తగా మహేంద్ర వాళ్ళు స్టైలిష్ న్యూ ఫ్యాషనబుల్ KUV 100 అనే వెహికల్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ మంతే లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా డ్యూల్ టోన్ ఎక్స్టీరియర్తో TUVని మరింత అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ 2 వెహికల్స్ని మీరు మన షోరూంలో చూసి ఆనందించవచ్చు. దానికి కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెహికల్ని కూడా మీరు చూస్తే చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. సార్ అయితే సార్ యాక్చువల్లీ ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఈ ఫైనాన్స్ పరంగా, అంటే ఒక కస్టమర్ రాగానే ఏంటంటే ఖచ్చితంగా మొత్తం బల్క్ ఇచ్చి కొనుక్కునేటటువంటి సిచ్యువేషన్స్ ఉండలేనప్పుడు ఫైనాన్షియల్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎంప్లాయీస్ ఏది సజెస్ట్ చేస్తుంటారు, అంటే మీకు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ఉంటే అసలు ఎక్కడి నుండి ఫైనాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది? మహేంద్ర ఫైనాన్స్ లిమిటెడ్ కార్పొరేషన్ అనే ఫైనాన్స్ ఉందండి. వీళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో ఇండియాలో నెంబర్ 1 ఫైనాన్స్ కంపెనీగా గుర్తింపు పొందింది. మహేంద్ర వెహికల్ ఏ వెహికల్ అయినా కొనాలంటే, కమర్షియల్ వెహికల్ కానీ పర్సనల్ వెహికల్ కానీ కొనాలంటే మహేంద్ర వాళ్ళు 100% ఫైనాన్స్ చేస్తున్నారండి. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు మహేంద్ర వెహికల్ కమర్షియల్ వెహికల్ కొనేవాళ్ళు మొదట ఎక్కువగా డౌన్ పేమెంట్ చేయలేరండి. అందువల్ల వీళ్ళు మ్యాక్సిమం 90 to 100% డిపెండింగ్ ఆఫ్ ది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి 100% ఫైనాన్స్ ఇస్తాం. అంతేకాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా అందించడం జరుగుతుంది. చాలా తక్కువగా ఇస్తున్నాం. EMI ఆప్షన్ ఉంది. 100% ఇప్పుడు పర్సనల్ వెహికల్ అయితే 100% ఫైనాన్స్ చేస్తున్నామండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా తగ్గిపోయింది. అందువల్ల మన కస్టమర్స్ అందరి దగ్గర కూడా మనీ ట్రాన్సాక్షన్ జరగడం చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల నియాన్ మోటార్స్ వాళ్ళు మహేంద్ర ఫైనాన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి 100% ఫైనాన్స్ అండి. ఇంకా రూపాయి కట్టకుండా కూడా బండిని మహేంద్ర వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. KUV 100 మనం సొంతం చేసుకోవాలంటే ₹1 కూడా కట్టకుండా మనం సొంతం చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మహేంద్ర ఫైనాన్సే కాకుండా ICICI ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, సుందరం ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఇవన్నీ ఫైనాన్స్తో కూడా టైఅప్ అయింది ఉందండి. అంతేకాకుండా మాకు వరుణ్ ఫైనాన్స్ కార్పొరేషన్తో కూడా టైఅప్ ఉందండి. వాళ్ళు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్న కస్టమర్కి ఎక్కడైనా ఫైనాన్స్ అవ్వకపోతే వాళ్ళు కూడా ఈజీగా ఫైనాన్స్ ఆప్షన్లో ఇవ్వడానికి, మనకి వెహికల్ అందించడానికి చాలా తొందరగా మాకు సహాయం చేస్తుంటారు వరుణ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా. యాక్చువల్లీ ఆటోమొబైల్ రంగం అంటే చాలా ఎలా చెప్పాలంటే అది యాక్చువల్లీ కొంచెం పోటీతత్వం ఉన్నటువంటిది. అంటే ఈరోజు మీరు కొత్తగా ఒకటి లాంచ్ చేస్తే దానికి ఆటోమేటిక్గా సేమ్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కొంచెం మోడిఫికేషన్స్తో మరో వెహికల్ని లాంచ్ చేసేటటువంటి పోటీ ప్రపంచం ఇది. ఈ పోటీ ప్రపంచంలో నియాన్ మోటార్స్ వాళ్ళు అసలు మహీంద్రా వాళ్ళతోనే టైఅప్ అయ్యారు. మహీంద్రా వాళ్ళు అని అంటే అసలు కమర్షియల్ వెహికల్స్కి నెంబర్ 1 అని ఒక పేరు ఉంది. నియాన్ అండ్ మహీంద్రా వీళ్ళిద్దరు సంయుక్త ఆధ్వర్యంలో కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారా? ఈ ఇయర్లో 2017 ఇయర్లో కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారా? తప్పకుండా మహీంద్రా వాళ్ళు ప్రతి సంవత్సరము కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడక్షన్ చేయటం, అంతేకాకుండా కొత్త ప్రీమియం ఫ్యూచర్స్ని కస్టమర్కి అందించడంలో ముందుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం న్యూ ఫ్యాషనబుల్ KUV 100 యంగ్ SUV వెహికల్ని డ్యూల్ టోన్ ఎక్స్టీరియర్ విత్ బ్లాక్ మెటాలిక్ పెయింట్తో కొత్త వెహికల్ని తీసుకొచ్చారు. ఇంకా మార్కెట్లో ఒక వారం రోజుల్లో దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అంతేకాకుండా TUV 300 వెహికల్లో కూడా డ్యూల్ టోన్ ఎక్స్టీరియర్తో ఒక సరికొత్త న్యూ మోడల్ని లాంచ్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మహేంద్ర వారు సరికొత్త చాలా ప్రొడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారు. ఒక 5 to 6 ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఈ మంత్ కమర్షియల్ రంగంలో తీసుకుంటే సుప్రో మినీ వ్యాన్, సుప్రో మినీ లోడ్ వెహికల్ని కూడా ఈ మంత్లోనే లాంచ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్లీ మీరు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్స్ చేసిన తర్వాత వెహికల్స్కి మొబైల్ ఫెసిలిటీ, అంటే మొబైల్ వ్యాన్ ఫెసిలిటీ ద్వారా కొన్ని మెయింటెనింగ్ సర్వీసింగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు నియాన్ మోటార్స్ వాళ్ళు. అసలు ఈ మొబైల్ వ్యాన్ సర్వీసెస్ ఏంటి, ఎవరికి ఇవి అప్లికబుల్ అవుతాయి, అంటే ఎటువంటి కస్టమర్స్కి మీరు ఈ మొబైల్ వ్యాన్ ద్వారా సర్వీసెస్ని అందిస్తున్నారు? నియాన్ మోటార్స్ అనే సంస్థ 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. అందువల్ల కొంతమంది కస్టమర్లు
మన దగ్గరికి అందుబాటులో రాలేని పక్షంలో వాళ్ళ కోసం మా మొబైల్ వ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. కస్టమర్ల దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ తాలూకా సర్వీస్, ఫ్రీ సర్వీస్ కానీ ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే మనం దగ్గరుండి సర్వీస్ని కస్టమర్కి అందించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడడం అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మా బ్రాంచెస్ లేని చోట కూడా, మా బ్రాంచెస్ ఎక్కడైతే లేవో ఆ బ్రాంచెస్ లేని చోట కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము ముందుగా వస్తున్నామండి, రేపు మీ దగ్గరికి వస్తాం, మీ వెహికల్ సర్వీసింగ్ చేయించుకోండి, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని కస్టమర్కి ముందుగా ఇంటిమేట్ చేస్తాం. ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఉంటే ఫ్రీ సర్వీస్ చేయడం, ఏమైనా మైనర్ కంప్లైంట్స్ ఉంటే మైనర్స్ కంప్లైంట్ చేయడం, అంతేకాకుండా స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలంటే అక్కడికక్కడ ఆ వెహికల్కి స్పేర్స్ మార్చేసి అందించడం, ఇలా తదితర రకమైన మనం సర్వీస్ని అందించడం జరుగుతుంది. ఇలాంటి సర్వీసు ఆటోమొబైల్ రంగంలో ఎవరు అందించట్లేదండి, ఒక్క నియాన్ మోటార్స్ మాత్రమే అందిస్తున్నందుకు గర్వంగా ఉంది మాకు. చూసారు కదండి, నియాన్ మోటార్స్ వారు అందిస్తున్నటువంటి సర్వీసెస్ అండ్ సేల్స్, కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి ప్రతి ప్రోడక్ట్కి కూడా కంప్లీట్ ఫైనాన్సింగ్ చేస్తూ, అంటే 100% కంప్లీట్ ఫైనాన్సింగ్ చేస్తూ అండ్ మోర్ సర్వీసెస్ని కూడా డోర్ టు డోర్ అందిస్తున్నటువంటి నియాన్ మోటార్స్ సర్వీసెస్ని మనం తెలుసుకున్నాం. మరో వారం మరొక ఆటోమోటివ్ లేదా మరొక సంస్థ యొక్క సర్వీసెస్ని మీ ముందుంచుతుంది క్షత్రియ బేరీ ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు మనమైతే మురళీనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న నియాన్ షోరూంలోని ఇక్కడ ఉన్నటువంటి KUV 100 కొత్తగా వచ్చినటువంటి ఒక వాహనం. ఇదైతే చాలా బాగుంది, రెడ్ కలర్లో అట్రాక్టివ్గా అండ్ డ్యూయల్ కలర్లో ఉంది. దీని తాలూకా స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అసలు కస్టమర్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, బేసిక్ కాస్ట్ ఎంత, కలర్స్ ఏవే దాంట్లో అవైలబుల్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ మన సేల్స్ మేనేజర్ దీపికని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు మహీంద్రా. సో ఇప్పుడు మీరు చూస్తున్న వాటి వెహికల్, దిస్ ఇస్ ద న్యూ introducing stylish fashionable KUV 100 with a dual tone interior with metallic paint. So coming to the point of this exterior, let me tell you, this vehicle has purely designed for a young chap, and this is a new age XUV for the young chap. So మీరు చూస్తున్న వాటి గ్రిల్ ఉంది కదా, సో ఇదేంటంటే మహీంద్రా వాళ్ళది సిగ్నేచర్ ఇన్స్పైర్ చేశారు. నెక్స్ట్ ఈ గ్రిల్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ గ్రిల్, అది వచ్చేసరికి మీకు ఇట్ ఈస్ ద ఫాగ్ ల్యాంప్ ఇట్స్ సెల్ఫ్ విత్ ద క్రోమ్ ఇన్సర్ట్ చేసి పెట్టారు. సో ఇంజన్ వచ్చేసరికి దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి డీజిల్ ఇంజన్ ఉంది అండ్ రెండోది పెట్రోల్ ఇంజన్. సో దీంట్లో ఒక బర్డ్ని ఇన్స్పైర్ అయింది, లైక్ ఫాల్కన్ అని ఒక బర్డ్ ఉంది. సో దాన్ని చూసి ఇన్స్పైర్ చేశారు. ఇట్స్ అ హై, లైక్ మీకు మంచి పికప్ అది ఉంది. సో దీనికి మైలేజ్ కూడా అట్లానే 25.32 అట్లా వస్తుంది మైలేజ్. అండ్ చూసుకుంటే దీని లుక్ మొత్తం స్పోర్టివ్ లుక్. సో చూస్తున్నారు కదా స్కీ ర్యాక్స్, ఆ స్కీ ర్యాక్స్ కూడా బాగా స్పోర్టివ్గా ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి 170 mm వస్తుంది. అండ్ ఈ వెహికల్ అనేది బాగా హైట్లో ఉండడం వల్ల కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. డ్రైవ్ కూడా మనకి స్మూత్ డ్రైవ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా అట్లానే మీకు స్పోర్టివ్ రియర్ స్పాయిలర్ అది ఇచ్చున్నారు. ఇంటీరియర్ కంప్లీట్ ప్రీమియం ఇంటీరియర్ వస్తుందండి. స్టీరింగ్ చూసారు కదా, దిస్ ఇస్ కంప్లీట్లీ టిల్టబుల్ స్టీరింగ్. సో దీంట్లో మీకు హై ఎండ్కి వచ్చేసరికి మీకు మొత్తం ఫీచర్స్ అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ స్టీరింగ్ మీదే ఉంటాయి. మీరు ఒక ఫోన్ యూజ్ చేద్దామనుకున్నా, లేకపోతే వాల్యూమ్ పెంచాలనుకున్నా, ఏదైనా సరే కానివ్వండి, మీరు త్రూ స్టీరింగ్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లానే మీకు గేర్ కూడా జాయ్స్టిక్లా ఉంటుంది అండ్ ఈజీ టు ఆపరేట్. స్క్రీన్ వచ్చేసరికి మీకు 3.5 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ ఇన్ క్లాస్ సిట్టింగ్ ఆప్షన్ మీకు 6 సీటర్తో వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ హైట్లో కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫీల్ ఇట్ వెరీ కంఫర్ట్ ఉంటుంది. సో మీకు ఈజీగా ఒక
ఏదైనా పెట్టుకున్నాక కూడా మీకు ఈజీగా ఉంటుంది. హెవీ లగేజ్తో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసారు కదా 3 హెడ్ రెస్ట్, లైక్ ముగ్గురు కూడా ఈజీగా కూర్చోవచ్చు అండి. ఇక్కడ 3 హెడ్ రెస్ట్ కూడా వచ్చాయి. సో ఇది కాకుండా దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అరౌండ్ 7 కలర్స్ మనకి దీంట్లో వస్తున్నాయండి. సో అండ్ ఇట్స్ కంప్లీట్లీ యాక్చువల్ చెప్పాలంటే మిడిల్ క్లాస్ కానివ్వండి, లేకపోతే హై ఏజ్ అండ్ ఎంప్లాయీస్కి కూడా ఇది బాగా అందుబాటులో ఉంటుందండి. ఈ ప్రైస్ కూడా మనకి వచ్చేసరికి 4,65,000 బేసిక్ స్టార్ట్ అవుతుందండి. 4,65,000 అవునండి, స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్? పెట్రోల్. అది పెట్రోల్ వెహికల్ స్టార్టింగ్. డీజిల్ వెహికల్ ఎంత ఉంది? డీజిల్ వెహికల్ మీకు వచ్చేసరికి 7 lakhs. 7 lakhs. సో అయితే కలర్స్ మాత్రం 7 కలర్స్ అంటే 7 కలర్స్. 7 కలర్స్ అంటే ఏమేమి కలర్స్ వస్తున్నాయి ఇందులో? దీంట్లో మనకి ఆరెంజ్ వస్తుంది, రెడ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, వైట్ వస్తుంది, బ్లూ వస్తుంది, గ్రే వస్తుంది. సో ఈ కలర్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ వెహికల్ అనేది మీకు ఎస్యూవీ లాగే డిజైన్ చేసింది. లైక్ నాట్ ఎట్ ఆల్ కాంపాక్ట్ లాగా లేదు. అండ్ సిట్టింగ్ కూడా అట్లానే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కూర్చున్నాక ఇన్గ్రెస్ కానివ్వండి, ఎగ్రెస్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. లాంగ్ జర్నీస్ కానివ్వండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు కానివ్వండి, లోపల కూర్చునేటప్పుడు కొంచెం చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. లైక్ మీకు సిట్టింగ్ చూస్తున్నారు కదా, గ్యాప్ కూడా చాలా ఉంది, ఎక్కువగా ఉంది, ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఫైన్, చాలా బాగుందండి. 4,65,000 అంటే మ్యాక్సిమం కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డబుల్. ఎఫర్ట్ ఫర్ దిస్ వెహికల్. సో నైస్. జ్యువెల్ కలర్ వచ్చింది, అంతా కూడా షైనీగా ఉంది, బాడీ మొత్తం కూడా షైనీ. అండ్ హెవీ వెహికల్ లుక్ కూడా లేదు. హెవీ వెహికల్ లుక్ లేదు, బట్ థింగ్ ఇస్ మీకు ఎస్యూవీ లాగే ఉంటుంది. మీకు మీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు స్విఫ్ట్ కానివ్వండి, దేంతో కంపేర్ చేసుకున్నా కానీ దీనికి పక్కన పెడితే కనుక దిస్ విల్ లుక్ లైక్ ఏ ఎస్యూవీ, నాట్ యాజ్ ఏ కాంపాక్ట్ ఆర్ సంథింగ్ లైక్ సెడాన్ లా కనిపించదు. ఇట్ జస్ట్ లైక్ ఏ ఎస్యూవీ లాగే ఉంటుంది లుక్ వైజ్ చూసుకుంటే కనుక. చూసారు కదండి, నియాన్ మోటార్స్ షోరూంలో ఉన్నటువంటి KUV 100 ఈ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మెటాలిక్ కలర్ అన్నారు కానీ బట్ ఆ లైట్ షేడ్లో చూస్తుంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. 7 కలర్స్ అన్నారు, ఎవ్రీ కలర్ కూడా చాలా ప్రీషియస్గా ఉంది. అండ్ నైట్ టైం కూడా ఈ కలర్స్ బాగా అప్రోప్రియేట్గా కనబడతాయి కాబట్టి చాలా సేఫ్టీ వేలో కూడా ఆలోచించి దీన్ని డిజైన్ చేయడం జరిగినట్టుంది. అండ్ మోర్ ఏంటంటే 4,65,000 అది బేసిక్ ప్రైస్ అంటున్నారు. సో అది కూడా అఫోర్డబుల్ కాస్ట్, అంటే మినిమమ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దీన్ని అఫోర్డ్ చేయగలరు. సో ఇలాంటి వెహికల్ని తీసుకోవడానికి మీరైతే సందేహించడం నాకు తెలుసు. సో నెక్స్ట్ వీక్ మరొక షోరూంలోని మరొక కార్ల వివరాలను తెలుసుకుని మీ ముందు ఉంటుంది మీ క్షత్రియ బేరీ ప్రత్యేక కార్యక్రమం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.